పేదోడికి కడుపు నింపే పథకం కాబట్టి శేషు సార్ ఏంటి అసలు ఈ బియ్యానికి సంబంధించి రకరకాల విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఈ టాపిక్ అది కాకపోయినా ఐ న్యూస్ నిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడే మనం తేల్చే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మాపై ఉంది, సామాజిక కార్యకర్తగా మీపై ఉంది, నాయకులుగా వాళ్ళపై ఉంది. ఏం చేద్దాం? కాదు వంశీ, మీరు పెట్టిన టాపిక్ ఏంటది, మారుస్తున్నటువంటి విషయం ఏంటది? అప్పుడు మనం పురపాలక సంఘ ఎన్నికల పైన మాట్లాడుకుందాం అని పిలిచారు. బట్ అక్కడ ఆ సందర్భంలో సరే మానవతారాయ్ గారు మాట తీశారు, మేము సన్నబియ్యం ఇస్తున్నాం కాబట్టి గొప్ప పథకం అమలు చేస్తున్నాము, మాకు మ్యాండేట్ వస్తుంది అనేది తీసుకొచ్చారు. బట్ అదొక వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక అంశమే, మన చర్చను అటువైపు మళ్ళించాం. సరే పర్వాలేదు, మీరు అడిగారు కాబట్టి దాని గురించి ఒక రెండు మాటలు చెప్తాను. ఇప్పుడు సన్న బియ్యం అనేది ఇప్పుడు రేషన్ షాపుల ద్వారా, ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా అందరికి ఇస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సన్న బియ్యం కాన్సెప్ట్ ని ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లోను గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ అప్పుడు అక్కడ వండే భోజనం అంతా సన్న బియ్యం తోటి వండేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేసేసి ఒక 13,000 కోట్ల రూపాయలతోటి ఒక 3,10,00,000 మందికి అందరికి వర్తించే విధంగా 90 లక్షల కార్డులు ఉన్నాయి మన రాష్ట్రంలో, వాళ్ళందరికి వర్తించే విధంగా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేటీఆర్ పదే ఒక మాట చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు అంటే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి మనవడు ఏ బియ్యం తింటున్నాడో సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థి కూడా అదే బియ్యం తింటున్నాడు అని చెప్తే ప్రజలు ఏం చేశారు 2023లో? ఆహా అట్లనా అని ఓడించారు కదా. మానవతరాలు కూడా అదే కాన్సెప్ట్ లో అదే సీక్వెన్స్ లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి గారు ఏం బియ్యం తింటున్నారో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా అదే బియ్యం తింటున్నారు అనేటటువంటి మాట చెప్పారు. నిజమే, ఇది ఒప్పుకొని తీరాలి. కాకపోతే దీంట్లో ఉన్న ఒక్క మతలబ్ చెప్తాను వంశీ గారు. సన్న బియ్యం ఇస్తున్నటువంటి మాట వాస్తవం, కింది స్థాయి బాగా పేదరికం అంటే ఆ బియ్యం కూడా కొనుక్కోలేనటువంటి వాళ్లకు ఉపయోగపడుతున్నటువంటి మాట వాస్తవం. కానీ మేజర్ గా ఒక ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ ఈ బియ్యం తింటే అరగటం లేదు, ఈ బియ్యం తింటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి అని అంటే దీన్ని ఫోర్టిఫైడ్ చేయటమో లేకపోతే డబుల్ పాలిష్ చేయటమో లేకపోతే దీన్ని స్ట్రీమింగ్ చేయటమో జరుగుతుంది. కాబట్టి క్వాలిటీ బియ్యం రావటం లేదనేది వాస్తవం. అది నేను కూడా తిన్నటువంటి శేషు సార్ నేను ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చాను అంటే, నేను ఎందుకు ఈ విషయాన్ని చర్చలోకి తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను మాట్లాడినా అక్కడ